Hello viewers, welcome back to our channel. Please like my video, subscribe to my channel. ఐక్య హోమ్ ఫర్నిచర్ ఇక్కడంటూ మన ఇంటికి ప్రతి ఒక్కటి దొరుకుతుంది. అలాగే రేట్లు కూడా అలాగే ఉంటాయి. ఎంటీ హౌస్ కట్టుకున్న తర్వాత ఎటువంటి ఇంటీరియర్ వర్క్ చేయించుకోకుండా ఇక్కడికి వచ్చి అదే ఇంటీరియర్ వర్క్ కూడా చాలా ల్యాక్స్లోనే అవుతుంది ఖర్చు. అయితే అది అక్కడ పెట్టడం కంటే క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. కొత్తగా ఎవరైనా ఇంటి ప్లాన్ చేసుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి అసలు ఇంటికి సంబంధించిన ప్రతి ఒక్కటి A to Z ఉంటుంది. అసలు మనకు మనీ ఎటువంటి ప్రాబ్లం లేదనుకుంటే మాత్రం ఇక్కడ షాపింగ్ మాత్రం అదుర్స్ అని చెప్పొచ్చు. చాలా కాస్ట్ కూడా అలాగే ఉంటుంది, వాటి క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది. చాలా బాగుంటుంది. ఫుల్ A to Z మొత్తం ఐక్యాలు ఏమేమి ఉంటాయి అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ వీడియో ఉంటుంది. తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఐక్యాన్ని చూపిస్తాను, మొత్తం చూపిస్తాను ఇందులో అన్నీ కూడా. ఇక్కడైతే ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్లో అన్నీ ఉంటాయి. ముందైతే సోఫాలు అంటే మన హాల్లో అంటే లివింగ్ ఏరియాలో సోఫా ఎట్లా సెట్ చేసుకోవాలి, హాల్ని ఎట్లా డెకరేట్ చేసుకోవాలనేది మొత్తం వాళ్ళే చూపిస్తారు. ఇక్కడికి వస్తే మాత్రం ఇక్కడ చూసి మన ఇల్లుని ఎట్లా డిజైన్ చేసుకోవాలని అర్థమవుతుంది. కిచెన్ కానీ, హాల్ కానీ, బెడ్రూమ్ కానీ, ఈవెన్ బాల్కనీస్ కానీ, అసలు ఇక్కడ వాష్రూమ్ సంబంధించిన ఎవ్రీథింగ్ అసలు ప్రతి ఒక్కటి కూడా ఉంటుంది ఈ వీడియో మొత్తం ఐక్య మొత్తాన్ని చూపిస్తున్నాను కాబట్టి మీకు అంతా అర్థమైపోతుంది. తప్పకుండా వీడియో మొత్తం చూడండి. ఇక్కడ సింకు ఏరియా ఎట్లా డెకరేట్ చేసుకోవాలనేది ఇక్కడ చూపిస్తున్నారు. గ్లాస్ బాత్రూమ్ ఇది మొత్తం, మనం షవరు ఇవన్నీ కూడా. ఇట్లా కూర్చో. డైనింగ్ ఏరియా. మేము సండే వెళ్ళాము. సండే రోజు మాత్రం క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది. అలాగే ఇంకా డిసెంబర్ కదా, ఇయర్ ఎండింగ్ కొన్ని ఆఫర్స్ ఉంటాయి. అలాగే క్రిస్మస్ చాలా క్రౌడ్ అయితే ఎక్కువనే ఉంది. వీక్ డేస్లో కొంచెం తక్కువ ఉంటుంది. ఆగు లైటింగ్ ఎక్కువ పడకుండా ఇక్కడ వచ్చేసి సోఫాలు కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ బాల్కనీని ఇలా డెకరేట్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ వీళ్ళు మొత్తం చూపిస్తారు. మనం ఏదైనా ఆర్డర్ పెట్టామంటే ఇంటికి వచ్చి వాళ్ళే సెట్ చేస్తారు మొత్తం. ఇది బాల్కనీ. ఇక్కడ వచ్చేసి బెడ్, మన బెడ్రూమ్ని ఎట్లా డిజైన్ చేసుకోవాలి, ఎలాంటి ఐటమ్స్ పెట్టుకోవాలనేది ప్రతిదీ కూడా ఇక్కడ ఉంటుంది. అసలు మనం కొత్తగా హౌస్ కట్టుకునే వాళ్ళు మొత్తం ఇక్కడికి వచ్చి సెట్ చేసుకోవచ్చు. నాకైతే ఇప్పుడు అనిపిస్తుంది అనవసరంగా ఇంటీరియర్ వర్క్ చేయించుకున్నామేమో అని.
ఎందుకంటే ఇంటీరియర్ కూడా చాలా ఎక్కువనే కాస్ట్ అయింది కదా. ఇక్కడ ఓన్లీ కాట్కి మాత్రమే, మంచానికి మాత్రమే 14,000. మళ్ళీ బెడ్కి వేరే ఛార్జ్ ఉంటుంది. అసలు ఇక్కడ చూసనైతే మనకు చాలా బాగుంది. అసలు వాష్ ఏరియాలో ఎలా పెట్టుకోవాలి అసలు మొత్తం కూడా ఎన్నో, అంటే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం చూస్తున్నామేమో అనిపించింది. అంత బాగా డెకరేట్ చేసి పెట్టారు. కిచెను, సింకు, కబోర్డ్స్ ఎంత సింపుల్గా ఉన్నాయి తెలుసా. అప్పట్లో తెలియక ఇదంతా ఓవర్గా గుడ్ వర్క్ చేయించుకున్నాం, కానీ సింపుల్ అండ్ సూపర్ అన్నట్టు ఉంటాయి. బ్రేక్ అవుతుంది 3,000. ఎక్కడ 349 అట. మేడ్ ఇన్ టర్కీ. చాయ్కే చెప్పు. ఇది మళ్ళీ వీడియోలో హాట్ వాటర్ ఏమో वैक्यूम फ्लास्क को दी चाय के मजा फ्लास्क को रिक्वेस्ट आ जा మనం తీసుకున్న సోపాలు ఎక్కడున్నాయి? ఇది నేను 3 times వెళ్ళాను ఐకియాకి. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు రేట్స్కి, సెకండ్ టైం వెళ్ళినప్పుడు రేట్స్కి ఇప్పుడు రేట్స్ చాలా పెరిగాయి, ఎక్కువనే పెంచారు. అప్పట్లో అయితే కొంచెం తక్కువ ఉండేది. ఇక్కడ ఆరోమా క్యాండిల్స్ ఉన్నాయి కదా, అవి మాత్రం ఇంతకుముందు 100కి ఆ ప్యాకెట్ వచ్చేది, ఇప్పుడు పెరిగాయి రేట్లు. అలాగే కొన్ని చిన్న చిన్న కిచెన్ బాటిల్స్ ఉంటాయి, అవి గ్లాస్వి, అవి 100 రూపీస్కి 6 వచ్చేవి. ఇప్పుడు కూడా వాటి కాస్ట్ పెరిగింది. నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు ఏం కొన్నాను, సెకండ్ వెళ్ళినప్పుడు ఏం కొన్నాను అనేది ప్రతి ఒక్కటి కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, చెక్ చేయండి. ఇప్పుడు ఏం కొన్నాం అనేది కూడా నేను మరొక వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే ఈ వీడియో ఒకటే హాఫ్ అన్ అవర్కి 40 minutes ఉంటుంది. అరోమా క్యాండిల్ అది పలుకుతుంది అడవిచ్చి. ఐకియాలో ఆర్డర్ కూడా ఉంటుంది. ఐకియా ఇక్కడ వచ్చేసి ఒక టేబుల్ ప్లేటు, మేము దాన్ని ఆల్బమ్ పెట్టుకునేదేమో అనుకున్నాము, తర్వాత మొత్తం చూసాక అర్థమైంది. ఫొటోస్ పెట్టుకున్నాము. రిక్వెస్ట్ చేస్తాను, ఇదేనా మన ఇంట్లో బ్యూటిఫుల్గా ఉండాలి కదా. ఏం పెడదాం? ఇలా ఫొటోస్ పెడదాం. ఇది మా కోసం ఉన్నవే. అవుతాం. ఇది అంటే చూద్దురా, వీడు ఇది కొనవే అని చంపుతాడు. ఇది 600. బాగుంది. ఎక్కడ పెట్టుకోవచ్చు? తీసుకుందాం కదా. ఏ ఫొటోస్ పెట్టచ్చు ఇలా?
ఏమో నాకు అర్థం కాదు అది ఏంది వాడుతున్నారు. ఇక్కడ చూడు బెడ్ ట్రే కిడ్స్ అక్కడ టేబుల్ ఇదే. టేబుల్ అట్లా రే అరే ఇది ఇట్లా వాడుతున్నానికి. అక్కడ యాక్చువల్లీ మేము వీడియో స్టాప్ చేసి చూస్తున్నా అనుకున్నాను, కాకపోతే వీడియో ఆన్లోనే ఉంది. మేము మా కాన్వర్జేషన్ బాగా ఫన్నీగా ఉందని మా పిల్లలు అది ఎడిట్ చేయకూడదు అన్నారు, అందుకే ఉంచాము ఆ టేబుల్ గురించి. సోఫా పక్కన వేసుకోవడానికి టేబుల్స్ ఇవైతే చాలా బాగున్నాయి, కాస్ట్ కూడా చాలా బాగుంది. అలాగే ఇక్కడ మా పిల్లలు బీట్రూట్ అండ్ పొటాటో చిప్స్, అందులో మొత్తం కలిసి ఒక 10 ఉంటాయో లేవో, దానికి 80 రూపీస్, అందుకే నేను కొనలేదు. అసలు 10 కూడా లేవు అందులో, అందుకని తక్కువే అనిపించినాయి. ఇక్కడ వాల్కి సంబంధించినవి అయితే ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంది. వాల్కి సంబంధించినవి సోఫాలు అయితే ఎక్కడికక్కడకు డిఫరెంట్గా ఉన్నాయి. అసలు సోఫాలు అయితే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క విధంగా వేశారు. మేము సోఫాలు కూడా ఇక్కడ ఐక్యాలోనే తీసుకున్నాము. ఈ మిర్రర్ వాల్ అయితే ఎంత బాగుందంటే చాలా బాగా డెకరేట్ చేశారు, చాలా బాగా అనిపించింది లైట్స్తోని. ఇది మొత్తం ఇప్పుడు క్రిస్మస్ కదా, చాలా బాగా చేశారు. ఇక్కడైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడికి వెళ్ళన్నా ఇక్కడ మా కిడ్స్ని ఇందులో ఉండండిరా వీడియో తీస్తా అంటే వాళ్ళు ఒక చోట ఉండట్లేదు. వేరే కొరియన్ వాళ్ళైతే బాగా మొత్తం రీల్స్ చేస్తున్నారు. ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా చేశారు. అసలు కిడ్స్ రూమ్ ఇలా చేస్తే చాలా బాగుంటుంది అనిపించింది. ఇక్కడ వచ్చేసి గ్లాస్ జార్స్ ఉంటాయి. ఫింగర్ ఇవి నేను అప్పుడు తీసుకున్నప్పుడు అయితే ఒక్కటి 400 ఉండే, ఇప్పుడు రేటు మాత్రం ఇక్కడ లేదు. ఇక్కడ వచ్చేసి ఇంకొకటి చూపిస్తాను. ఇక్కడ ఈ కప్స్ మాత్రం ఇంతకుముందు 100 ఉండే, ఇప్పుడు 108 ఉంది. కొంచెం రేట్లు అయితే పెంచారు. కొన్ని వాటికేమో రేట్లు కనిపిస్తున్నాయి. ఇంకా నేను వెళ్ళిపోతున్నాను చూస్తూ. అరే నువ్వేంద్ర సైకిల్లో తయారయ్యో రా. నిన్న ఏది ఒకసారి చూపి. జరుగు.
వస్తాయి. నీకు ఇది వచ్చింది కదా. చిన్న సరిపోతుంది కదా. బాగా పెద్ద roasted coffee beans. Coffee ingredients. ఎక్కడ ఉన్నాయి? కింద సరిపోదా ఇక పో. నువ్వెందుకు ఇట్లా కొందని రా. మొన్న కలర్ మంచిది తీసుకోండి. దగ్గర ఇస్తారా?
PS5 PS consoles radio ఐక్యకి 99 అవుతాం స్టార్టింగ్ లో అప్పుడు ఇది. పర్చేజ్ చేసిన ఐటమ్ అయితే ఇది 99 రూపీస్కి 4 ఉండేది అప్పుడు. ఇప్పుడు మాత్రం 130 రూపీస్ అయింది అవి. ఇక్కడ చూడొచ్చు బ్యూటిఫుల్ కిచెన్, అసలు ఎంత బాగా డెకరేట్ చేసి పెట్టారు, చాలా బాగుంది. ఇక్కడికి వెళ్ళి చూస్తే మన కిచెన్ ఐడియాస్ కూడా చాలా బాగుంటాయి, ఎలా సెట్ చేసుకోవాలని. మొత్తం పింగాణి ఐటమ్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ స్టీల్ ఇవి చాలా తక్కువ ఇక్కడ. ఇది మొత్తం స్టవ్, this week menu idli sambar జస్ట్ షాపింగ్ చేయకుండా చూస్తూ వెళ్ళడానికి మధ్యలో ఎగ్జిట్ ఎక్కడ ఉండదు, అంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుంది. ఇంకా బిల్ కౌంటర్ వరకు వెళ్ళాలంటే దాదాపు 4-5 అవర్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది చూస్తూ వెళ్ళడానికి. ఇంకా షాపింగ్ చేస్తూ వెళ్ళడానికి అయితే ఎక్కువ టైమే పడుతుంది. ఈ టేబుల్ నేను కొందాం అనుకున్నాను, కాకపోతే 3500 వరకు ఉంది రేటు. నాకు చాలా బాగా నచ్చింది. కిచెన్లో వేసుకోవడానికి, ఎప్పుడైనా మన కిచెన్లో వంట చేసినప్పుడు రిలాక్స్గా కూర్చోవడానికి తీసుకుందాం అనుకున్నాను. ఇక్కడ ఫ్రిడ్జ్ కూడా చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఇది కొత్త మోడల్ వచ్చింది ఫ్రిడ్జ్, అంటే నేను తీసుకుంది కూడా డబల్ డోరే, కానీ ఇప్పుడు ఇంకా వేరేలా వచ్చినాయి మొత్తం లోపల. వెల్కమ్ టు ఐక్య కిచెన్. ఫ్రూట్స్ అలాంటివి పెట్టుకోవచ్చు ఇందులో.
నువ్వు ఎప్పుడు నీకు అంతగానో మంచిగా ఇక్కడ రెస్టారెంట్ ఇది కో లవింగ్ మన దగ్గర సింగిల్ కాటన్ మనం వార్డ్రోబ్స్ డ్రాస్ ఉంటాయి ఇక్కడ అంతా అన్ని బ్యూటిఫుల్ ఉన్నాయి ఎక్స్పెన్సివ్ నాకు నచ్చింది ఇది మన ఐకే వచ్చేది ఇది చిల్డ్రన్స్ బాగుంది ఆ పాప చూడు చదువుకోవడానికి అట్లా కూర్చుంది. మీరు నువ్వు కూడా వెళ్ళు. అర్రే నీది నీకే తీసుకున్నావేరా? అది నువ్వే కదా. Turkish language. మమ్మీ ఇది కొనవే పాండా ఇక్కడంతా తినడం కూడా పెట్టాడు డాడీ. ఇప్పుడు ఐకే రెస్టారెంట్లో ఉంది. అయితే ఇప్పుడు తిన్నవద్దా ఇక్కడ ట్రైన్ తీసి ఇక్కడ కొన్ని స్పూన్స్, ఇవన్నీ కూడా స్పూన్స్ వేసుకునేవి. ఇక్కడ కొంచెం స్టీల్ ఐటమ్స్ కనిపించాయి. ఇక్కడైతే ఏ డాడీ చిన్నగా ఉండాలి. ఇది బాగుంది.
బెడ్ అండ్ బాత్. ఇదిగో అక్కడ బెడ్ అండ్ బాత్. Bring a pop of milk. Come. ఇక్కడ వచ్చేసి బ్యాంక్లెట్స్ ఎంత బాగుంటాయంటే ఇవి ఏసీ వేసుకున్నప్పుడు కానీ వింటర్లో కానీ చాలా బాగుంటాయి. ఇవి కూడా ఇవి వచ్చేసి 1500 ఉంది ఒకటి, చాలా బాగున్నాయి. నేను కూడా తీసుకుందాం అనుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి అయితే టవల్స్, డిఫరెంట్ కలర్స్ టవల్స్, మ్యాట్స్ ఇలాంటివన్నీ ఇక్కడ ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఉన్నాయి, లేనివంటూ ఏమీ లేవు ఇక్కడైతే. కర్టన్స్ కూడా చాలా బాగున్నాయి. Lights, bulb. Triangle is located in the land sorghums called in Sweden. Sweden we call it Sweden. మన ఈ సైడ్ అవునా వేడికి ఇలా అంటారు. ఒక లైట్ తీసుకుందాం పని. అదే ఇవి ఇవన్నీ తీసుకో లైట్. ఎప్పుడు బిగ్ బాస్లో అందరికీ పంపించేవి బాక్సులు ఇవే.
नीचे के लिए ऊपर के लिए रूबी है। Ei, bomul bun isso é. Vamos lá. Home decoration. ఇవన్నీ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్. ఇవి దాదాపు నేను కూడా తీసుకున్నాను లాస్ట్ టైం వచ్చినప్పుడు. చాలా లుక్ వైజ్గా చాలా బాగా కనిపిస్తాయి. ఇవైతే ఎక్కువ హోటల్స్లో ఆఫీస్లలో ఎక్కువగా డెకరేట్ చేస్తుంటారు వాటితో. మనీ ప్లాంట్ ఆర్టిఫిషియల్ది ఇలాంటివన్నీ ఉన్నాయి ఇక్కడ. Daddy ra. ఇండోర్ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ మొత్తం ఇక్కడ ఉన్నాయి. మన ఇంట్లో ఎక్కడ మన నచ్చిన ప్లేస్లో ఏ పాట్ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకోవచ్చు. ఇది మొత్తం ఆర్టిఫిషియల్ కాబట్టి ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఈ మొత్తం ఈ ఏరియా మొత్తం అవే చాలా బాగా, అంటే మన బెడ్రూమ్ కానీ లివింగ్ ఏరియా కానీ ఇంకా బాల్కనీలో కానీ చాలా బాగా డెకరేట్ చేసుకోవచ్చు. నేనైతే మొత్తం న్యాచురల్ ప్లాంట్సే ఉంటాయి నా దగ్గర. కొన్ని కూడా నేను కొన్నాను మామూలుగా ఇంట్లో డెకరేషన్ కోసం. రేట్లు అయితే ఇంకా ఉంటాయి. బిల్డింగ్ అయితే ఇక్కడ బిల్ చేసుకోవాలి. ఆమె బిల్లు వచ్చింది. ఇక్కడ అన్నీ కూడా ప్యాకింగ్ చేసి ఉంటాయి. మనమైతే ఇప్పటిదాకా చూసాం కదా, అక్కడ ఏ ఐటెం నచ్చితే ఇక్కడ అన్నీ ప్యాక్ చేసి ఉంటాయి. ఇక్కడ నుంచి వాళ్ళు ఆన్లైన్గా మనకు పంపిస్తుంటారు. ఆన్లైన్ షాపింగ్ కూడా ఉంది. మనం జస్ట్ చూడడానికి ఇప్పుడంతా చూసాం కదా, అవి జస్ట్ ఎక్స్ప్లోర్ కోసం అక్కడ పెడతారు చూపించడానికి. ఇక్కడ మాత్రం ఇవన్నీ కూడా ఆల్రెడీ ప్యాక్ చేసి ఉంటాయి. ఆ నెంబర్ని బట్టి మనకు డెలివరీ చేస్తూ ఉంటారు. అసలు ఎంత పెద్దగా ఉంటుంది తెలిసి, ఇక్కడైతే చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అంత పెద్దగా ఉంటుంది. ఇక్కడ ఇదైతే మొత్తం ఐకే షాపింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ బిల్ కౌంటర్ దగ్గరికి వచ్చాము. ఇంకా చాలా అవర్స్ అయితే పట్టింది ఇక్కడికి రావడానికి. జస్ట్ షాపింగ్ చేస్తూ చూస్తూ రావడానికే 5 అవర్స్ అయితే పట్టింది. బిల్లింగ్ ఫైనల్లీ ఇంకా వచ్చేసాము ఇక్కడికి. కెమెరా
లెఫ్ట్లో బిల్డింగ్స్ ఉంటాయి చూడు. చిన్నప్పటి ఫొటోస్ అన్నీ కూడా ఒక పెద్ద ఫ్రేమ్ చేసుకుని అందులో అన్నీ ఫిక్స్ చేసుకుంటే ఎలా ఉంటుందో అలాంటి పెద్ద ఫ్రేమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. పిల్లలు కూడా చాలా ఐటమ్స్ వేశారు. కొన్ని నచ్చినవి కొన్ని నచ్చనివి తీసేసి బిల్ కౌంటర్ చేయించుకొని ఫైనల్లీ ఇంకా మనము గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము. ఇంకా మొత్తం ఏమేమి ఐటమ్స్ పర్చేజ్ చేసామనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోలో అయితే మీకు చాలా ఇన్ఫర్మేటివ్ విషయాలు అయితే చెప్పానని అనుకుంటున్నాను. ఐక్యా మొత్తం టోటల్ A to Z అయితే చూపించాను. ఇంతే ఉంటుంది. మనం నచ్చినవి మనం పర్చేజ్ చేసుకోవడమే. ఇంకా ఇక్కడికైతే వచ్చాము, కింది గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసాము. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.